గారు ఏదైతే మిస్సింగ్ అనే అంశం ఉన్నదో ఇది పార్లమెంట్లో కూడా మారుమోగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పి వైసీపీ వాళ్ళు మొదటిసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ అంశం మీదే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి కంటిన్యూ అని. మరొక వైపు మీరు అధికారంలోకి వచ్చారు, మంచి మ్యాండేటరీ ఇచ్చారు, 100% స్ట్రైక్ రేట్ తీసుకున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అంత మానసిక క్షోభకి గురి చేస్తున్నారు? 40% ఓట్లు వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వాలి కదా. ఆయన చంపేయండి, ఇబ్బందులు పెట్టకండి, ఇంకెంతకాలం ఆయన మీద విషం చెమ్ముతారు అన్నది రెడ్డి గారి ఆవేదన. వర్మ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలు ఆంజనేయ రెడ్డి సారు, అలాగే మాణిక్యాలరావు గారికి, ఆయన అన్నట్టే మా ప్రియమైన సీన్ అన్న అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు నిక్కచ్చిగా అంటే ఇప్పుడు నేను సీనన్న కంటే కూడా ఇంట్రోలో మా ప్రియమైన 99 టీవీ వర్మ గారు కూడా ఎక్కువ సార్లు మిస్సింగ్ అన్నారు. బట్ అది మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే జవాబుదారీతనం 100% నిక్కచ్చిగా మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు 2,84,000 మంది మీద జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు అని ఒక డేటా ఉంది. విత్ ప్రూఫ్ తో చూపిస్తాం. విషయం ఏంటంటే మీరు ఎఫ్ఐఆర్లు మాత్రమే చూస్తారు. ఆ వీధిలో ఆ 8 మంది వచ్చారు, అనాయాళ్లను పట్టుకొచ్చి తన్ని పంపించండి ఎస్ఐ గారు అంటే ఇటువంటి కేసులు 2,84,000 సంఘటనలు ఉన్నాయి. వీటిల్ని బేరీజు వేసుకొని కేంద్రము ఒక అంచనా వేసి చెప్పింది. ఇవన్నీ వాస్తవాలు. ఈ రోజు పోయి రాత్రంతా ఆ లైట్ దగ్గర కూర్చొని కిరాతకంగా క్రిమికీటకాలను దోమలు చంపి తిన్న బల్లి పొద్దున్నే దేవుడు పటాలు ఎన్నికలు దాక్కొని నీతులు చెప్పిందంట. అట్లా ఉంది మీరు చెప్పే పరిస్థితి. అయ్యా 600గా ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడారా? వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉందా? పార్లమెంట్ లో మాట్లాడే అంత దమ్ము ధైర్యం వచ్చిందా? ఆయన మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? ఏ అంశం మీద మాట్లాడారు? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇక్కడ ఉంటే మా 5 సంవత్సరాల్లో మా రాష్ట్రానికి ఇదిగో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఈ రైల్వే జోన్ మాకు రావాలి, మీరు చెప్పిందే కదా. మా నీటి వాటా ఇంత రావాలి తెలంగాణ, మీరు చెప్పిందే కదా అని ఒక్క ఎంపీ అన్న మాట్లాడా? మాకు 21 ఉన్నారు, 22 ఉన్నారని సంకలు గుద్దుకోవడం తప్ప ఏ ఒక్క ఎంపీ అన్న మాట్లాడారా? ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అవి లెక్కలు కాదు, 29,000 ఇందాక పెద్దలు చెప్పారు, బీజేపీ ఆయనే చెప్పాడు, సీనన్నే చెప్పాడు ఒక లెక్క అని. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? ఆ ముడిసరికి ఎక్కడి నుంచి వచ్చింది? పంజాబ్ లో 49,000 మంది, ఇంకో చోట 48,000 మంది. సీనన్న దగ్గర ఆన్సర్ ఉంది కదా ప్రశ్నకు. అంటే 29,943 మంది అని చెప్పారు. బట్ ఇట్ విల్ ట్రేస్ అయిందని నేనంటున్నా. ఇంతకంటే ఎక్కువే ఉంది. ఆ తల్లిదండ్రులు మానానికో ప్రాణానికో కోర్చి బయట పెట్టుకోలేక మీకు ఈ రోజు కూడా చెప్తున్నాను సార్. నేను నిన్ననే నా దగ్గరకు వచ్చింది, మీకు విత్ ప్రూఫ్ తో చూపిస్తా. మా బిడ్డకు డ్రగ్స్ అడిక్ట్ చేసి తీసుకుపోయినారు నాయన, ప్రేమ అని చెప్పి తీసుకుపోయింది. ఈ రోజు అమ్మా నేను మీ ఇంటికి వస్తాను, నాకు వద్దమ్మా, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నిన్ను చూడాలని ఉంది అంటే నేను సిఐ గారికి ఎస్ఐ గారికి పర్సనల్ గా చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి. ఇటువంటివి లక్షల్లో ఉన్నవి. నాకు అర్థం కాలేదు ఏంటది, నాకు రిజిస్టర్ అవ్వలేదు అంటే అట్లాగా. సరే, ఇందాక లవ్ జిహాద్ అన్నారు కదా, అట్లా ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకుపోయి డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయిని సహజీవనం చేస్తూ ఆ అమ్మాయి డైరెక్ట్ ఎక్కడో బయట ప్రపంచాల్లో జరిగేది సినిమాలోనా అని రైల్వే కూడా నియోజకవర్గంలో జరుగుతా ఏడ్చుకుంటా తల్లిదండ్రులు వస్తే నేను మీకు న్యాయం చేస్తానన్నమాట. నాకేమిస్తుంది సార్, మా బిడ్డ చనిపోయేటప్పుడన్నా మా దగ్గరికి పంపించండి, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అంటే దాన్ని ఎట్ట తీసుకురావాలని చెప్పి ఉన్నాం. అటువంటివి కొన్ని లక్షలు ఉన్నాయి. అదే మిస్సింగ్ కేసు అంటే ఆ తల్లిదండ్రులు బయటపడినారు కాబట్టి సరిపోయింది. ఆ బిడ్డ ఇప్పటికైనా కళ్ళు తెరిచి అమ్మ నేను చనిపోవడం అన్నా మీ దగ్గర చచ్చిపోతాను అని చెప్పి వేడుకుంటుంది కాబట్టి సరిపోయింది. ఇటువంటివి కొన్ని లక్షలు వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది వితౌట్ నోటీస్. ఏం చేస్తున్నాడు జగన్ రెడ్డి? ఈ రోజంట ఆయన మీద పడి ఏడుస్తున్నారంట. ఎవరు ఏడుస్తున్నారు తెలుసా? మేము రూపాయి ఇవ్వమని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి నీకే టికెట్ అని పోటీ పెట్టి 100 కోట్లు 150 కోట్లు పెట్టి డిపాజిట్ లేకపోయినా ఓడిపోయినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన మీద పడి ఏడ్చాలి. మేము ఎందుకు ఏడుస్తామండి? ఎవరు ఏడ్చాలి? ఎందుకు ఏడ్చాలి? ఎంతమందిని ఏడిపించారు మీరు? అంటే నీ పక్కన పెట్టుకొని మర్డర్ల కోరును దగా కోరును పెట్టుకొని